హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లస్ సిజిడిగో ఛానల్. మీకు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి కావాలి అని అడిగి మరీ తినే రెసిపీ. ఏంటిదో అర్థమవుతుందా మీకు? తమ్ముళ్ళు చూసి అర్థమై ఉండదు. అదే అందరికీ ఇష్టమయ్యే పూరి. మా మమ్మీ పూరి సూపర్గా చేసింది. హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ ఉందమ్మా. ఈ పూరి అనేది క్రంచీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఎలా చేయాలో నేను ముందు చూపిస్తాను, పదండి. మన హోటల్స్లో అయితే పూరిని గోధుమ పిండితో కాకుండా మైదా పిండితో చేస్తారు. కానీ నేను ఇక్కడ మన హెల్దీ విషయం అనేది చాలా మెయిన్. అందుకని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పావు కేజీ గోధుమ పిండిలో పావు టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నిండా సూజీ రవ్వ అంటాం కదా, అదే ఉప్మా రవ్వ తెల్లది, అది వేసేసి ఈ పిండిలో ఉప్పు సూజీ రవ్వ మొత్తం కలిసిపోయేటట్లు ఒక్కసారి కలుపుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేయదు. చూడండి, నేను పావు గ్లాస్ మాత్రమే వాటర్ ఫస్ట్ వేసి ఒక్కసారి పిండి మొత్తాన్ని వాటర్లో కలిసేటట్లు కలుపుకుంటున్నా. ఒకేసారి వాటర్ పోసేస్తే ఏమైందంటే వాటర్ ఎక్కువైపోవచ్చు, చపాతీ పిండిలాగా స్మూత్గా అయిపోవచ్చు. అందుకని చెప్పి కొంచెం వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకుని పిండిని ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఎట్లా కలుపుకోవాలి అంటే నేను చూపిస్తాను చూడండి. ఎంత బాగా ఈ పిండిని కలిపితే మనకి పూరీలు అంత పొంగుతాయి. మెయిన్ 2 టిప్స్ అండి పూరి చేయడానికి. ఆ టిప్స్ ఏంటో చివర్లో చెప్తాను, మొత్తం చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, నా చేతితో ఎంత గట్టిగా ఉందో కలుపుతుంటేనే అంత గట్టిగా మాత్రమే పూరీల్ని కలపాలి. చూడండి, నా ఫింగర్ అనేది ఎంత టైట్గా వెళ్తుందో లోపలికి, నేను బలం ఉపయోగిస్తున్నా లోపలికి వెళ్ళడానికి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టేసేసి మినిమం హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేసేయండి. అవి పూరీ పిండి సాఫ్ట్ అవ్వడానికి రెస్ట్ ఇచ్చేసాం కదా, హాఫ్ అన్ అవర్లో మనము కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. ఒక 4 బంగాళదుంపలు, నేను పావు కేజీ బంగాళదుంప తీసుకున్నాను. పెద్దవైతే 3 ముక్కలు కట్ చేయండి, చిన్నవైతే 2 ముక్కలు మాత్రమే కట్ చేసేసి ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ రావద్దు, మరి చిమిడిపోకూడదు, గట్టిగానే ఉండకూడదు. అందుకని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని 2.5 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకొని ఒక పావు గ్లాసు వాటర్, చిన్న గ్లాస్ టీ తాగేంత గ్లాసులు, దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి స్పూన్తో బాగా కలపండి, ఎక్కడ ఉండాలి లేకుండా. చూడండి, ఇలా కలిపేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేయండి. అందులోకి దుంపలు నాకు విజిల్ వచ్చేసినాయి, నేను కట్ చేసుకొని తీసి పక్కన పెట్టా. వాటిలో క్యారెట్ కూడా వేస్తున్నాను హెల్దీ కోసం. ఒక 3 క్యారెట్లని సగాలుగా చేసి చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ నిండా పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో కలిపేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఫ్రై అయితే క్రంచీనెస్ వచ్చేసి బాగుంటాయి, తినేటప్పుడు పంట కింద పడినప్పుడు బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేస్తున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ని ఆయిల్లో వేసేసి ఒకసారి అటు ఇటు తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే పూరి పిండిలో కారం వెయ్యము. కారం కావాలి అంటే కొంచెం మిర్చిని అనేది ఎక్కువే వేసుకోవాలి. అందుకని చెప్పేసి ఒక 7-8 మిర్చీస్ వేసాను. తర్వాత కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్న క్యారెట్ అది కూడా వేసేసి ఒక్కసారి తిప్పి మగ్గనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మగ్గితే అవి చక్కగా ఉడికి బాగుంటాయి తినేటప్పుడు. అవి త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేయాల్సిందే. ఉప్పు 1 టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ లేదా రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక్కసారి మొత్తంను తిప్పేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. నేను అవి ఫ్రై అయ్యేలోపు మీ అందరికీ నాది ఒక రిక్వెస్ట్, ఒక్కసారి మీ రైట్ సైడ్ చూడండి, సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. అది సబ్స్క్రైబ్ చేసిందా, సబ్స్క్రైబ్ చేసలేదా ఒక్కసారి చూడండి. చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా.
ఇవి ఫ్రై అయిపోయినాయి. ఈలోపు ఈ బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా, వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసి ఫ్రై చేసేసేయాలి. ఇవి ఎంతవరకు ఫ్రై అవ్వాలి అంటే, ఎక్కువసేపు ఏం అవసరం లేదండి. ఎంతసేపు అన్నానని మళ్ళీ ఎంతసేపు టైం చెప్తానని ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. జస్ట్ ఒక 5 మినిట్స్ లోపలనే అయితే చాలు. ఎక్కువసేపు ఫ్రై చేసినా అడుగంటిపోతాయి. ఎందుకంటే మనకు ఉడికిపోయి మెత్తగా అయిపోయినాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే చాలు దుంప. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాం కదా శనగపిండి వాటర్ని వేసేసి ఒక్కసారి తిప్పేసి, తర్వాత 2.5 కప్స్, ఆ కప్ నిండానే వేసాను వాటర్ వేసేసి ఒక్కసారి మొత్తం తిప్పుకోండి. తిప్పితే చక్కగా ఇవంతా శనగపిండి వాటర్ ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఆ కర్రీలో కలిసిపోయిద్ది. ఎక్కువసేపు అవసరం లేదండి. శనగపిండి వేసిన తర్వాత వితిన్ 15 మినిట్స్లో దుంపలు ఉడికితే చాలు. మనకి 15 మినిట్స్లో ఈ సూపర్ టేస్టీగా ఉండి హోటల్ స్టైల్లో మనకి టేస్ట్ వచ్చే ఈ కుర్మా అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 3 to 4 మినిట్స్ ఉంటే చాలు. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుని 2 మినిట్స్ తిప్పేసేసి అలా వదిలేసేసేయండి. వదిలేసేసి 2 నిమిషాలు అలా వదిలేసేసిన తర్వాత ఆ వాటరీగా ఉన్న తను అంతా పోయి చాలా వరకు వాటర్ తగ్గిపోతుంది. ఈ స్టేజ్లోనే పొయ్యి ఆపేసేసుకోండి. ఇంకా వాటర్ తగ్గిపోయి దగ్గర పడేదాకా ఉండి అన్నట్లు మీరు ఆపేస్తే మనం తినేసరికి కుర్మా కాదు అయ్యేది. అప్పుడు ఏమవుతుందంటే గట్టి కూర అయిపోద్ది. అందుకని చెప్పేసి తక్కువగా వాటర్ ఉన్నప్పుడే పొయ్యి ఆపేసేసేయండి. చల్లబడేసరికి కూర అనేది దగ్గర పడి చాలా బాగుండిద్ది. చూసారా, 1/2 అవర్ తర్వాత పూరీ పిండి ఎంత బాగా సాఫ్ట్గా అయ్యిందో దాన్ని తీసేసి మన కిచెన్ కంటైనర్ మీద వేసేసి ఒక్కసారి గట్టిగా చేత్తో కలపండి. కలిపేసేసి ఇలా పొడవుగా చేసుకుంటున్నా. ఎందుకు అంటే ఒక్కొక్కరికి పెద్ద పూరి, ఒక్కొక్కరికి చిన్న పూరి వస్తే మళ్ళీ ఇంట్లో తగులైపోతాయి కదా. అందుకని చెప్పేసి నేను కొలతలాగా పెట్టుకొని నైఫ్తో అన్నీ ఒకే సైజులో కట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇంట్లో గొడవలు అవ్వకూడదు అనుకుంటే మీరు ఇట్లానే కట్ చేసుకోండి. అందరికీ చక్కగా సేమ్ సైజ్ పూరీలు వస్తాయి. ఇలా తీసుకొని అన్నిటిని బాల్స్ లాగా చేసేసుకొని ఒకేసారి పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక బాల్ తీసుకొని చక్కగా చపాతీని చేసినట్లు పూరీని రౌండ్గా మీకు వస్తే రౌండ్గా చేయండి. లేకపోతే నేను ఒక టెక్నిక్ యూజ్ చేశాను, అది అందరికీ తెలిసిన టెక్నిక్కేలేండి. ముందుగా పూరీని చూడండి. ఈ పూరీని నేను చేసేలోపు లైక్ చేశారా లేదా ఒక్కసారి చూడరా? మీ అందరికీ ఎంతమందికి పూరీలు అంటే ఇష్టము? దయచేసి ఇప్పుడైనా కామెంట్ పెట్టండి. మీలో ఎంతమందికి పూరీలు ఇష్టం? ఇలా నేను పూరీ చేసేసిన తర్వాత నాకు సర్కిల్ అంత ఏమీ రాదు. అందుకని చెప్పేసి బాక్స్ హెల్ప్ తీసుకొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పూరీని తీసుకుని చేసేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్నిక్ చూపిస్తున్నాను చూడండి. ఇంత మందంలో ఉండాలి కొంచెం. తర్వాత మనం పైపిండి వేసి మనం పూరీ చేసాం కదా, ఆ పైపిండి అంతే ఉండిపోతే ఆయిల్లో వేస్తే ఆయిల్ అనేది తర్వాత మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి పని చేయదు. అందుకని చెప్పేసి ఇలా 2 హ్యాండ్స్ పెట్టి ట్యాప్ చేసేస్తే పూరీకి ఉన్న పైపిండి అనేది కింద పడిపోతుంది. అందుకని చెప్పి అలా మస్ట్ అండ్ షుడ్గా ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ మీకు చూపిస్తాను చూడండి. ఆయిల్ అనేది పైపింగ్ హార్డ్గా ఉండాలా. పైపింగ్ హార్డ్గా లేకపోతే పూరీ అనేది పూర్తిగా పొంగదు. చూడండి, నాకు ఆయిల్ అనేది పైపింగ్ హార్డ్గా లేదు, అందువల్ల సగం పూరీ మాత్రమే పొంగుతుంది. చూడండి, 2 పూరీలు వేసేంత వరకు మనం ఉంచుకోకుండా ముందు ఒకసారి వేసినప్పుడే పైపింగ్ హార్డ్గా ఉందా లేదా చూసుకోండి. పైపింగ్ హార్డ్గా ఉంటేనే సెకండ్ పూరీ వేయండి. నేను చూడకుండా సెకండ్ పూరీ కూడా వేసేస్తే అది కూడా హాఫే పొంగింది. ఏంటి అని చూస్తే పొయ్యి కొంచెం సిమ్లో ఉంది. తర్వాత నెక్స్ట్ హైలో పెట్టేసేసి తర్వాత 3rd పూరీ చూస్తే చూడండి ఇప్పటికీ హాఫే పొంగింది. ఆ తప్పు మీరు చేయకండి. హైలోనే పెట్టండి, పొయ్యిని పెట్టేసి మంచిగా పొంగనివ్వండి. తర్వాత ఇప్పుడు 3rd పూరీ వేస్తే చూడండి పైపింగ్ హార్డ్గా ఉంటే ఇట్లా కిందకి అనచండి. లోతుగా ఉన్న బాండీ అయితే ఇంకా బెస్ట్. చూసారా, పైపింగ్ హార్డ్గా ఉండి ఎంత బాగా పొంగినాయో. నేను మెయిన్ టిప్స్ 2 చెప్తున్నాను కదా. ఫస్ట్ టిప్ వచ్చేసి పిండిని గట్టిగా కలపాల. సెకండ్ టిప్, ఆయిల్ అనేది పైపింగ్ హార్డ్గా ఉంటే ఇలా చక్కగా పొంగుతాయి పూరీలు. ఓకేనా? థ్యాంక్ యూ.